1. Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. డిసెంబర్ 29వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని ఏ విధంగా వినాలి, ఏ విధంగా బోధించాలి, కొన్ని విషయాలు దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. యూదాలో జరిగిన సంస్కరణలు దాని గురించి క్లుప్తంగా ఈ 2 రాజులు 22వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నప్పుడు అప్పుడు కార్సన్ గారు మనకి వివరించారు. యోషియా నాయకత్వంలో భారీ ఎత్తున యూదాలో సంస్కరణ చేయుటకు బహు ఉత్సాహంతో ఆయన చేసిన చివరి ప్రయత్నం గురించి నవంబరు 9వ నాటి అధ్యాయంలో తెలుసుకున్నాం. ఓకే, అది 2వ రాజులు 22వ అధ్యాయం గురించి చెప్పుకున్నప్పుడు ఈ యొక్క సంస్కరణల గురించి, రివైవల్ గురించి, యోషియా నాయకత్వంలో ఆయన రాజుగా ఉన్నప్పుడు ఏ విధంగా సంస్కరణ చేసినాడో అది మనం అక్కడ నేర్చుకున్నాం. ఆయన చేసిన చివరి ప్రయత్నం గురించి అక్కడ 9వ తారీఖు నవంబర్ 9వ తారీఖు ధ్యానాల్లో మనం తెలుసుకున్నాం. హెజ్కియా మరణించిన 75 సంవత్సరములు గడిచింది. ఈయన ఏషియా వేరు, హెజ్కియా వేరు. ఓకే, అంటే హిజ్కియా మరణించిన తర్వాత 75 సంవత్సరములు గడిచింది. కానీ ఈ సమయంలో చాలా వరకు మనషే పరిపాలించాడు. దాదాపు, అంటే వీడు దుష్టుడు కదా మనషే, దాదాపు పూర్తిగా అన్యమత దుష్టత్వమునకు అర్ధ శతాబ్దానికి పైగా ఆయన పరిపాలన చేశాడు. మరి అన్యమత దుష్టత్వమునకు ఆయన అంకితం చేసుకున్నాడు. ఆ రాజ్యంలో దాని యొక్క ప్రభావం కనిపించింది. ఇప్పుడు మనం అదే సంఘటనను ప్రస్తావిస్తున్నాము. ఇది యోషియా యొక్క జోజాయా అంటారు ఇంగ్లీష్లో. ఆయన నాయకత్వంలో జరిగినటువంటి ఆ యొక్క రివైవల్ గురించి మనం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. అయితే దాదాపు పూర్తిగా అన్యమత దుష్టత్వానికి అంకితం చేయబడ్డది. ఈసారి మరి 2వ దినవృత్తాంతాలు 34లో నమోదు చేయబడిన సంఘటన. అక్కడైతే నవంబర్లో అయితే 2వ రాజులు 22 చదువుకున్నాం. ఇప్పుడు 2వ దినవృత్తాంతాలు 34 బట్టి అదే రివైవల్ గురించి ఏమి నేర్చుకుంటాం. ఇక్కడ దానికి దీనికి వ్యతిరేకంగా ఉండవు. దానికి దీనికి ఈ 2 రాజులు 22కి మరి దినవృత్తాంతాల్లో ఉన్నటువంటి సంఘటన అవి కాంప్లిమెంటరీగా ఉంటవి. అంటే పరిపూరకమైన విధంగా మరి కాంప్లిమెంటరీగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని పాఠాలు అదనంగా దాన్ని బట్టి ఈ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. 2 విషయాలు. మొదటిది ఏంటి అని అంటే, దేవాలయంలోని చెత్తపోగులో ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. బహుశా ఆ గ్రంథం ద్వితీయోపదేశకాండం కావచ్చు. తిరిగి కనుకొనుటను యూదా యొక్క పరిస్థితి, ఆ యొక్క గ్రంథాన్ని బట్టి యూదా పరిస్థితి ఎంత ప్రమాదకరమైనదో
యోషియా గమనించాడు. దేనికి దేవుని ఉగ్రత యోధా తలపై వ్రేలాడుతున్నదని ఎరిగి యోషియా తన బట్టలు చింపుకొని పశ్చాత్తాపపడి సంక సంస్కరణ కార్యమును ఆయన చేపట్టవలనని ఆదేశించాడు. దాన్ని బట్టి మరి రివైవల్ వచ్చింది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా చేశాం. ఇప్పుడు దేవుని యొక్క తీర్పుకు గురి అయ్యేటువంటి ప్రమాదంలో మనం ఉన్నాము అని ఆయన తెలుసుకోవటమే కాదు, మరి తను పశ్చాత్తాపడ్డాడు. ఎట్లాగా అంటే తన బట్టలు చింపుకున్నాడు. అదొక ఎక్స్ప్రెషన్ అన్నమాట. పశ్చాత్తాపపడి సంస్కరణ కార్యమును చేపట్టాలి అని ఆదేశించాడు. అంతేగాక ఈ ప్రమాదములు, ఈ ముప్పు ఎంత త్వరగా జరగనున్నవో ఆ ప్రవక్త ఎల్దాను అడుగుమని తన పరిచారులకు ఆదేశించాడు. ఎప్పుడు జరగబోతుంది ఇలాంటి ముప్పు, ఈ ఉపద్రవం, దేవుడు పంపించేటువంటి ఈ ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది అని ఎంక్వైరీ చేశాడు ప్రవక్తని, హుల్దాని. దేవుని ప్రతిస్పందన ఎట్లా ఉందంటే, యెరూషలేంపై పడనున్న విపత్తు, తీర్పు ఇప్పుడు అనివార్యం. ఇక రివర్స్ కాదు. ఆ తీర్పు రివర్స్ కాదు. ఆయన పశ్చాత్తాపపడినప్పటికీ, యోషియా పశ్చాత్తాపపడినప్పటికీ ఆ తీర్పు మాత్రం వెనకపోదు. 24వ వచనంలో ఏం చూస్తున్నామంటే, యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నీ జరగనున్నవి అని దేవుని యొక్క స్పందన. వారు నిబంధనను ఉద్దేశపూర్వకంగా చాలా భయంకరంగా తిరిగి ఉల్లంఘించారు. కాబట్టి తీర్పు తప్పక రావాల్సినదే, తీర్పు జరగవలసినదే. ఎందుకంటే దేవునితో చేసుకున్నటువంటి నిబంధనని వాళ్ళు ఉల్లంఘించారు. ఒకసారి కాదు, తిరిగి ఉల్లంఘించారు. భయంకరమైనటువంటి తీరులో ఉల్లంఘించారు. కాబట్టి ఆ తీర్పు తప్పగా జరగవలసిందే. అయితే మరి ఈయన పశ్చాత్తాపడ్డాడు కదా యోషియా. అయితే ప్రభువు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురము మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. 27వ వచనం. రాబోయే విపత్తు తన జీవిత కాలములో, కాబట్టి ఈ విధంగా నీవు పశ్చాత్తాపడ్డావు కాబట్టి ఈ రాబోయే విపత్తు తన జీవిత కాలంలో సంభవించదని యోషియాకు హామీ ఇవ్వబడింది. ఓకే, ఇక్కడ స్పష్టమైన పాఠాలు 2 ఉన్నాయి. మొదటిది ఏంటి అంటే, విపత్కరమైన క్షీణతలో మనం జీవిస్తున్నప్పుడు మన ఎడల దేవుడు ఆశిస్తున్నదేదో మనకు ఒక గ్లింప్స్, ఒక ఆచూకీ, సంగ్రహలోకనం అంటారు, ఇవ్వబడింది ఇక్కడ. తత్వశాస్త్రంతో కానీ స్వీయ తగ్గింపుతో కానీ ఏ అనుమానము లేని పశ్చాత్తాపం. అంటే ఈ పశ్చాత్తాపం నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఇది వేరుగా ఎక్స్ప్లెయిన్ చేయలేం. కన్నీళ్లతో విరిగి నలిగిన హృదయం ఉన్నవారిని దేవుడు వెతుకుతున్నాడు. ఏదో సైకలాజికల్గా టెంపరీగా ఉండేటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం కాదు, నిజమైనటువంటి పశ్చాత్తాపం. విరిగినటువంటి హృదయంతో, కన్నీళ్లతో మరి
కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపపడినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు వాళ్ళని వెతుకుతున్నాడు. అది మొదటిది. రెండవది ఏంటి అనంటే, బైబిల్‌లో తరచుగా పేర్కొనబడినట్లు కోపము విషయంలో దేవుడు చాలా నెమ్మది గలవాడు. చాలా సహనం కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన మరి పరిశుద్ధతను బట్టి అవసరమైన తీర్పు తప్పకుండా దేవుడు తీర్పు తీర్చాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. కోపిష్టి గా కోపిష్టి కాబట్టి ఆయన తీర్పు కాదు. పరిశుద్ధుడు కాబట్టి ఆయన తీర్పు. పరిశుద్ధతను బట్టి వచ్చేటువంటి కోపం. కాబట్టి దేవుడు కోపిష్టి అని అనకూడదు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు కాబట్టి ఆయన తప్పనిసరిగా తీర్పు చేయాలి. అలాంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరిశుద్ధతను బట్టి అవసరమైనటువంటి తీర్పును దేవుడు నిలిపివేయుటకు, ఆలస్యం చేయుటకు ఆయనను ఆయన ఆయన దయను చూపించమని, అంటే దయ చూపించమని ఆయనను వేడుకొన్నప్పుడు మనకంటే దేవుడు క్షమించటానికి మరి ఎక్కువ ఆసక్తి కలవాడు. దాన్ని ఆలస్యం చేయటానికి, తీర్పును ఆలస్యం చేయటానికి, దాన్ని నిలిపివేయటానికి దేవుడు ఎక్కువ ఆసక్తి చూయిస్తాడు. మన ఆసక్తి కంటే దేవుని యొక్క ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం నేర్చుకుంటాం. రెండో విషయం, ఇక్కడ మరి ఈ వచనాలు చదువుకుందాం. ఇది పెద్ద భాగం కాబట్టి చదవలేదు. కానీ ఈ 34వ అధ్యాయం 29 నుండి 31 వరకు. వారు రాజు నొద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా, రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరును యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో చిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ఓకే, ఇక్కడ మరల చదువుతాను. యూదారాజైన యోషియా పెద్దలను పిలిపించి గంభీరంగా లేఖలను చదివి వారికి వినిపించే చిత్రము హృదయమును కదిలించేదిగా ఉంటుంది. మన తరానికి దాని గురించి మనం ఏం నేర్చుకోవాలి? మన తరానికి దేవుని వాక్యాన్ని వినుట కంటే మించినది లేదు. వినటం, ఇక్కడ దేవుని వాక్యాన్ని వినాలి. పెద్దలు, పిల్లలు అందరూ విన్నారు కదా. దాన్ని బట్టి రివైవల్ వచ్చింది. దేవుని వాక్యాన్ని వినుట కంటే మించినది ఏదీ లేదు. బైబిలు ఈ దినాల్లో బైబిల్ గురించి చాలామందికి తెలియదు. ఏదోదో అక్కడక్కడ మాటలు చదువుతారు, కానీ సిస్టమాటిక్గా బైబిల్లో ఏమున్నది, బైబిల్ గ్రంథకర్త ఏం చెబుతున్నాడు అనేటువంటి రీతిగా దీక్షతో చదివేటువంటి పరిస్థితి ఉండదు. దాన్నే నిరక్షరాస్యత అంటాం. బైబిలు నిరక్షరాస్యత ఆశ్చర్యంగా పెరుగుతున్న సమయంలో ఈ తరం వారికి ఇది మరింత అవసరం. దేవుని వాక్యం చదువుకోవటం, వ్యక్తిగతంగా కానీ, ఫ్యామిలీగా కానీ, మరి ఈ సంఘంలో కానీ, ప్రసంగాల్లో కానీ. కొన్నిసార్లు ప్రసంగాలు వేరే వేరే పుస్తకాల మీద ఉంటుంది, కానీ సిస్టమాటిక్గా చెప్పరు.
ఓకే. కాబట్టి అది అవసరం. అంతేగాక క్రైస్తవ నాయకులు, ఇక్కడేమో క్రైస్తవులు వినాలి. ఇక్కడ క్రైస్తవ నాయకులు, బోధించేటువంటి నాయకులు వాళ్ళేం చేయాలి? యోషియా రాజులాగా వ్యక్తిగతంగా లేఖనములకు విధేయత చూపిస్తూ, చదవటమే కాదు, విధేయత చూపిస్తూ వ్యక్తిగతంగా లేఖములను చదివి బోధించుట అవసరం. చదివి దానికి విధేయత చూయించి దానికి బోధించాలి. ఇంతకుముందు మనం ఎజ్రా విషయంలో ఏ విధంగా నేర్చుకున్నామో, చదువుకున్నాడు, ఒబే దానికి విధేయత చూయించాడు, తర్వాత బోధించాడు. ఆ విధంగా క్రైస్తవ నాయకులు ఉండాలి. వాస్తవానికి వేరే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం గమనించండి. వేరే దానిపై దృష్టి పెట్టి కేవలము క్రైస్తవ బోధన మనకివ్వబడిన వారసత్వం దాన్ని బోధించేటప్పుడు వాళ్ళ మనసులోకి వేరే ఉంటుందన్నమాట. నేను చెప్పాను, బాగా చెప్తున్నాను అని ఆ ఆ యొక్క ఉద్దేశం ఉండొచ్చు. లేకపోతే నా జాబ్ ఉండాలి అనేటువంటి ఉద్దేశం. లేకపోతే ఇట్లా చెబితే కొంచెం ఎక్కువ చందా వస్తది. అలాంటి ఉద్దేశంతో బోధ చేయకూడదు. మనకివ్వబడినటువంటి వారసత్వం ఏంటి అనంటే ట్రెజర్. ఓకే. అది బైబిలు. దాన్ని ఎట్లా చెప్పాలి అనంటే ముసుగు మాటల్లో ఊహిస్తూ బోధించుట గాక భక్తిపూర్వకంగా, ఆదర్శప్రాయంగా సమస్తం అంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ సమగ్రంగా పట్టుదలతో వాక్యాన్ని బోధించాలి. దీనికంటే మించినది కానీ, అంతగా అవసరమైనది కానీ మరేమీ లేదు. కాబట్టి ఇక్కడ వినేటువంటి విశ్వాసులకి, చెప్పేటువంటి బోధకులకి ఉన్నటువంటి హెచ్చరిక. ఇక్కడేంటి అనంటే ఏదో జనరల్‌గా చెప్పటం కాదు, ఊహించుకుని చెప్పటం కాదు, థియాలజికల్‌గా చెప్పటం కాదు. వాక్యం చదివి, వాక్యం స్టడీ చేసి దానిలో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం ఇండక్టివ్ స్టడీ అంటారు, ఇండక్టివ్ ప్రీచింగ్ అంటారు, ఎక్స్‌పాజిటరీ ప్రీచింగ్ అంటారు. ఆ విధంగా దేవుని వాక్యంలో, బైబిల్‌లో ఏ విధంగా ఉన్నదో దాన్ని బట్టి బోధించటం. అంతేగాని టూకీగా ఏదో ఊహించుకుంటూ థియాలజీ బోధించటం కాదు అని ఇక్కడ ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, లేకపోతే ఇక్కడ ద్వితీయోపదేశ కాండాన్ని చదివి, డీటెయిల్డ్‌గా చదివి, దాన్ని బట్టి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి, అయ్యో దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా మేము ఉల్లంఘించాము అని తెలుసుకుని పశ్చాత్తాపపడి, అయ్యో దేవుని యొక్క ముప్పు మన మీద పడబోతుంది అని తెలుసుకుని మరి ప్రవక్త అయినటువంటి ఎల్లాకు ఆయన కబురు పంపించాడు ఎప్పుడు రాబోతుందని. ఆ విధంగా మరి బోధకులు చేయాలి. నేను ఆ విధంగా చేయాలి. ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం అది దానికంటే ఇంకొక ముఖ్యమైనటువంటిది ఉంది. అది ఏంటి అనంటే మారు మనసు. దేవుని తెలుసుకోవటం, దేవునితో సంబంధం పెట్టుకోవటం. కాబట్టి మన క్రైస్తవ జీవితానికి 3 రూట్స్, వేళ్ళుంటాయి. మొదటిది ఏంటి అంటే తల్లి వేరు, దేవుని తెలుసుకోవటం, పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని విశ్వసించి ఆ విధంగా మారు మనసు పొంది దేవునితో సంబంధం పెట్టుకోవటం, దేవుని తండ్రిగా ఆ సంబంధాన్ని స్థాపించుకోవటం, ఎస్టాబ్లిష్ చేసుకోవటం.
దాన్నే మారు మనసు అంటాం. తిరిగి జన్మించటం అని అంటాం. పశ్చాత్తాపం అంటాం. దాన్నే నమ్మటం అంటాం. ఓకే. దాన్నే దేవుని అనుసరించటం అని అంటాం. దేవుని కుమారులుగా అవ్వటం అని అంటాం. అనేక అనేక రీతులుగా బైబిల్ వివరిస్తుందనమాట. అది ముఖ్యం. అదయిన తర్వాత దాంతో 2 విషయాలు ఏంటి దాంతో పాటు 2 విషయాలు ఏంటి అంటే ప్రార్థన, బైబిల్ రీడింగ్. బైబిల్ రీడింగ్, ప్రార్థన. బైబిల్ చదవకపోతే ప్రార్థన అంటూ ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు. దాన్ని వేరే వేరే విధాలుగా మనం నేర్చుకుంటాం. ఆ యొక్క పాఠాన్ని వేరే వేరే విధాలుగా నేర్చుకుంటాం. మరి యోషియా ఏ విధంగా తనకు తాను చదువుకున్నాడో, చదివి మరి ఆయనే స్వయంగా ఆ పెద్దల్ని పిలిచి, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని అందరిని పిలిచి ఆయనే స్వయంగా వాక్యాన్ని చెప్పాడు. వాళ్ళు వినేటటువంటి రీతిగా, వాళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిగా ఈయన వివరించాడు, చెప్పాడన్నమాట. మరి అందువల్లనే ఒక నిబంధనలో రాజు ఏం చేయాలి, యోధా రాజు ఏం చేయాలి అని అంటే తన స్వహస్తంతో ధర్మశాస్త్రాన్ని లిఖించుకోవాలి. ధర్మశాస్త్రం అంత కాకపోయినా కానీ ఆ చంక్స్ ఆఫ్ మెటీరియల్, వాక్య భాగాలు, ముఖ్యమైనటువంటి వాక్య భాగాలు తన స్వహస్తంతో రాసుకోవాలి. ఎవరు? రాజు. మరి రాజు బిజీగా ఉంటాడా? మనకంటే ఎక్కువ బిజీగా ఉంటాడు కదా. అయినప్పటికీ ఆయన తన స్వహస్తంతో మరి దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాల్ని రాసుకున్నాడు. ఆ విధంగా రాయటాన్ని బట్టి ఆయన మనసుకి, ఆయన హృదయానికి ఆ వాక్యం అంటుకుంటుంది. ఆ విధంగా రాస్తాడు కాబట్టి దానికి విధేయత చూయించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం కూడా దీక్షతో వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకోవాలి. ముగించుకుందాం. ప్రార్థన. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపచేసి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.